Hi friends, good morning. This is your English Vijay. నేను ఆల్రెడీ ఇంగ్లీష్ మెథడాలజీ మీద 5 వీడియోస్ కంప్లీట్ చేయడం జరిగింది. వాటిని కొనసాగిస్తూ వీడియో 6ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈరోజు. ఈ వీడియోలో మనము టెక్నిక్స్ అనే టాపిక్ను డిస్కస్ చేయబోతున్నాం. ఈ టెక్నిక్స్ అనే టాపిక్ను మనం డిస్కస్ చేయడంతో అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ అనే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఈ వీడియో 6తో ఎండ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ఖచ్చితంగా మీకు అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. టెక్నిక్స్లో ఫస్ట్ పాయింట్ చూద్దామండి. ఆల్ అవర్ క్లాస్ రూమ్ యాక్టివిటీస్ ఆర్ అవర్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, క్లాస్ రూమ్లో జరిగే ప్రతి యాక్టివిటీని కూడా మనము టెక్నిక్గా చెప్పుకోవచ్చు. సెకండ్ పాయింట్, ఏ టెక్నిక్ ఈజ్ హౌ అన్ యాక్టివిటీ ఈజ్ డన్ ఇన్ ద క్లాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. టెక్నిక్ అనే డెఫినేషన్లో హౌ అనే పదం ఉంటుంది. చూడండి, ఒక యాక్టివిటీ క్లాస్ రూమ్లో ఎలా జరిగింది అని తెలియజేసేదే టెక్నిక్. ఇప్పుడు మనము టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. ఎన్ని టైప్స్ ఉన్నాయంటే టెక్నిక్స్ మనం క్లాస్ రూమ్లో ఉపయోగించడానికి 6 టైప్స్ ఉన్నాయండి. అందులో నెంబర్ 1 ఓరల్ ప్రజెంటేషన్స్, రోల్ ప్లే, పెయిర్ వర్క్, డైలాగ్స్, యూజ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ టేబుల్స్, లాంగ్వేజ్ గేమ్స్. ఈ విధంగా మనము క్లాస్ రూమ్లో ఉపయోగించే టెక్నిక్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయండి? 6 టైప్స్ ఉన్నాయి. ఇందులో మనము మొదటి దాని గురించి తెలుసుకుందాం. ఓరల్ ప్రజెంటేషన్స్. ఇందులో ఫస్ట్ పాయింట్ అండి, షార్ట్ ప్రజెంటేషన్స్ హెల్ప్ ద లెర్నర్స్ ఇన్ ప్రాక్టీసింగ్ ఫ్లూయెన్సీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఓరల్ ప్రజెంటేషన్ అనే టెక్నిక్ను ఉపయోగించడం ద్వారా విద్యార్థులలో మనము ఎటువంటి ఎబిలిటీని పెంపొందించవచ్చు అంటే ఫ్లూయెన్సీ అండి, అంటే స్పీకింగ్ ఎబిలిటీని పెంపొందించవచ్చు. ఎలా పెంపొందిస్తామంటే ఎగ్జాంపుల్ చూడండి, స్పీక్ అబౌట్ యువర్ ఫేవరెట్ ఆబ్జెక్ట్. అంటే ఏంటి? నీకు ఇష్టమైన ఆబ్జెక్ట్ గురించి పిల్లలందరి ముందు ఒక విద్యార్థి ఏం చేయాలా? షార్ట్ ప్రజెంటేషన్, చాలా తక్కువ టైంలోనే ప్రజెంటేషన్ ఇవ్వాలి, దాని గురించి మాట్లాడాలి. అంటే ఉదాహరణ క్రికెట్ బాల్ అనుకోండి. నీకు క్రికెట్ బాల్ అంటే ఎందుకు ఇష్టం అని ఒక విద్యార్థి క్లాస్ అందరి ముందు ఓరల్గా దాని గురించి మాట్లాడాలి. అలా చెప్పడమే ఓరల్ ప్రజెంటేషన్. ఈ విధంగా చేయడం ద్వారా విద్యార్థులలో ఫ్లూయెన్సీ అనేది పెంపొందుతుంది, స్పీకింగ్ అనే ఎబిలిటీ పెరుగుతుంది. నెక్స్ట్ చూడండి, రోల్ ప్లే. సెకండ్ పాయింట్, రోల్ ప్లే ఈజ్ అన్ ఓరల్ ఫ్లూయెన్సీ యాక్టివిటీ. రోల్ ప్లే ద్వారా కూడా మనం విద్యార్థులలో ఎటువంటి స్కిల్ని పెంపొందించవచ్చు అంటే ఫ్లూయెన్సీ. ఫ్లూయెన్సీ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే స్పీకింగ్ అనే ఎబిలిటీని పెంపొందించవచ్చు. థర్డ్ పాయింట్, ఏ లర్నర్, సారీ అండి ఇక్కడ లర్నర్ చూడండి కొంచెం మిస్టేక్ జరిగింది. ఏ లర్నర్ హ్యాస్ టు ఇమాజిన్ హిమ్సెల్ఫ్ ఇన్ సంబడీ ఎల్స్ షూస్ అండ్ స్పీక్ అకార్డింగ్లీ. అంటే ఏంటి? ఇక్కడ లర్నర్ ఏం చేయాలంటే వేరే వాళ్ళ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాలి. ఇన్ సంబడీ ఎల్స్ షూస్ అంటే వాళ్ళ పాత్రలోకి ప్రవేశించి ఆ పాత్ర ప్రకారం మాట్లాడాలి. ఆ విధంగా ఆ పాత్ర ప్రకారం మాట్లాడితే ఆ విద్యార్థిలో ఏమవుతుంది? స్పీకింగ్ అనే ఎబిలిటీ. పెయిర్ వర్క్. ఫోర్త్ పాయింట్, పెయిర్ అండ్ గ్రూప్ వర్క్ ఆర్ ఇంపార్టెంట్ టెక్నిక్స్ దట్ ఇన్వాల్వ్ ద హోల్ క్లాస్ ఇన్ అన్ యాక్టివిటీ. ఒక టీచర్గా మీరు పెయిర్ వర్క్ లేదా గ్రూప్ వర్క్ అనే టెక్నిక్ను ఉపయోగిస్తున్నారు అంటే అర్థం ఏంటంటే మొత్తం క్లాస్ అంతా కూడా ఆ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతుందని అర్థం. ఫిఫ్త్ పాయింట్, పెయిర్ వర్క్ బ్రింగ్స్ కాన్ఫిడెన్స్ ఇన్ టు ద లెర్నర్ అండ్ గివ్స్ ప్రాక్టీస్ ఇన్ యూజింగ్ లాంగ్వేజ్. ఈ పెయిర్ వర్క్ చేయడం ద్వారా ఏమవుతుందంటే విద్యార్థికి తన మీద తనకు నమ్మకం ఏర్పడుతుంది. అప్పుడు భాషను ఉపయోగించడంలో బాగా రాటు తేలుతాడు విద్యార్థి. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, పెయిర్ వర్క్ టీచర్స్ లెర్నర్స్ హెల్ప్ ఈచ్ అదర్ విత్ దేర్ లెర్నింగ్. ఈ పెయిర్ వర్క్, గ్రూప్ వర్క్ చేయించడం ద్వారా విద్యార్థుల్లో ఏమవుతుందంటే ఏదైనా డౌట్ వచ్చినప్పుడు పక్క వాళ్ళని అడుగుతారు కాబట్టి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అనే లక్షణం కూడా విద్యార్థులలో పెంపొందుతుంది. డైలాగ్స్. యూజింగ్ డైలాగ్స్ టు హెల్ప్ లెర్నర్స్ డెవలప్ దేర్ కాన్వర్జేషనల్ స్కిల్స్.
ఈ డైలాగ్స్ అనే టెక్నిక్ను ఉపయోగించడం ద్వారా మనం విద్యార్థులలో ఎటువంటి స్కిల్స్ని పెంపొందించవచ్చు అంటే కాన్వర్జేషనల్ స్కిల్స్, అంటే మాట్లాడే స్కిల్స్ని పెంపొందించవచ్చు, అంటే నథింగ్ బట్ స్పీకింగ్ స్కిల్ను పెంపొందించవచ్చు. నెక్స్ట్ 8th పాయింట్, వన్ ఆఫ్ ద వేస్ ఆఫ్ టీచింగ్ డైలాగ్ ఈజ్ మోడలింగ్. మనము డైలాగ్స్ని విద్యార్థులకు నేర్పించడంలో మనం ఉపయోగించేటువంటి ఒక పద్ధతి ఉందండి. ఆ పద్ధతిని మోడలింగ్ అంటే ఏం లేదండి, ఏదైనా ఒక యాక్టివిటీని టీచర్ చేసి పిల్లలకి చూపిస్తే దాన్ని విద్యార్థులు టీచర్ చేసేలా చేస్తారు. అలా చేయడమే మోడలింగ్. ద పర్పస్ ఆఫ్ మోడలింగ్ ఈజ్ టు మేక్ లెర్నర్స్ రీడ్ ద డైలాగ్ అండ్ సే ద డైలాగ్. మోడలింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే టీచర్ ఏం చేయాలి, విద్యార్థులను డైలాగ్ చదివేలా చేయాలి, చదివినటువంటి డైలాగ్ను చెప్పేలా చేయాలి. అంటే ఇక్కడ ముందుగా టీచర్ చేసి చూపిస్తారు, ఆ టీచర్ చేసినటువంటి దాన్ని విద్యార్థులు ఏం చేయాలి, సేమ్ టీచర్ ఏ విధంగా అయితే చేసిందో అలాగే చేయాలి. అలా చేయడమే మోడలింగ్ అండి. నెక్స్ట్ అండి, యూజ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ టేబుల్స్. ఈ సబ్స్టిట్యూషన్ టేబుల్స్ గురించి మనము తెలుసుకుందాం. 9th పాయింట్, సబ్స్టిట్యూషన్ టేబుల్స్ హెల్ప్ ద టీచర్స్ టు మూవ్ ఫ్రమ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ప్రజెంటేషన్ టు ద నెక్స్ట్ స్టెప్ ప్రాక్టీస్. ఏం లేదండి, సబ్స్టిట్యూషన్ వల్ల లాభం ఏంటంటే ప్రజెంటేషన్ నుండి విద్యార్థులు ఎక్కడికి వెళ్తారు, ప్రాక్టీస్కి వెళ్తారు. అంటే ఎలా వెళ్తారంటే ఇప్పుడు మనం ఉదాహరణకు ఒక టేబుల్ ఇస్తాం. ఎలా ఉంటుంది ఆ టేబుల్ అంటే మూడు నిలువు కాలమ్స్ ఉంటాయి. ఫస్ట్ కాలంలో ఐ ఉంటుంది, సెకండ్ కాలంలో లైక్ ఉంటుంది, థర్డ్ కాలంలో కొన్ని పదాలు ఇస్తాం. ఇప్పుడు ఉదాహరణకు ఐ లైక్ మ్యాంగోస్, ఐ లైక్ క్రికెట్, ఐ లైక్ బుక్స్, ఐ లైక్ పైనాపిల్స్, ఇలా ఒక టేబుల్ ఇస్తామండి. ఆ టేబుల్ ద్వారా విద్యార్థి ఏం చేస్తాడంటే ప్రాక్టీస్ చేస్తాడు. అంటే సబ్స్టిట్యూషన్ టేబుల్ వల్ల లాభం ఏంటంటే క్లాస్ రూమ్లో టీచర్ ప్రజెంట్ చేసినటువంటి దాన్ని విద్యార్థి ఏం చేస్తాడు, ప్రాక్టీస్ చేస్తాడు. అంటే ఈ విధంగా విద్యార్థులు ప్రజెంటేషన్ అనే స్టెప్ నుండి ప్రాక్టీస్ అనే స్టెప్కు వెళ్తారు. నెక్స్ట్ టెక్నిక్ అండి, లాంగ్వేజ్ గేమ్స్. ఇందులో 10th పాయింట్ అండి, గేమ్స్ ఆర్ హైలీ మోటివేటింగ్. గేమ్స్ వల్ల ప్రధానమైనటువంటి లాభం ఏంటంటే విద్యార్థులు చదువుకునేలాగా మోటివేట్ చేస్తాయి గేమ్స్. నెక్స్ట్ పాయింట్ 11th పాయింట్, గేమ్స్ హెల్ప్ ద టీచర్ టు క్రియేట్ కాంటెక్ట్స్ ఇన్ విచ్ ద లాంగ్వేజ్ ఈజ్ యూస్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్. గేమ్స్ వల్ల ఇంకొక లాభం ఏంటంటే టీచర్ ఏం చేస్తుందంటే ఒక రకమైనటువంటి సందర్భాన్ని సృష్టిస్తుంది. ఆ సందర్భంలో ఏమవుతుందంటే విద్యార్థులు నేర్చుకునే లాంగ్వేజ్ ఉపయోగకరంగా ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు నేర్చుకునేటువంటి లాంగ్వేజ్ ఉపయోగకరంగా ఉండాలి అంటే టీచర్ ఏం చేయాలి, ఆ నేర్చుకోవడానికి తగ్గట్టుగా ఒక సందర్భాన్ని సృష్టించాలి. ఆ సందర్భం సృష్టించడానికి టీచర్కి ఏం ఉపయోగపడతాయంటే గేమ్స్ ఉపయోగపడతాయి. 12th పాయింట్, అకార్డింగ్ టు లీ సూకిన్ గేమ్స్. లీ సూకిన్ అనే వ్యక్తి గేమ్స్ వల్ల ఉన్నటువంటి లాభాలను వ్యక్తం చేయడం జరిగింది. ఈ గేమ్స్ వల్ల ఉన్నటువంటి లాభాలను ఆయన 5 పాయింట్స్ రూపంలో వ్యక్తం చేశాడు. అందులో ఫస్ట్ పాయింట్, గేమ్స్ ఆర్ మోటివేటింగ్ అండ్ ఛాలెంజింగ్. గేమ్స్ ఎలా ఉంటాయంట, విద్యార్థులను మోటివేట్ చేస్తే చదువుకోవడానికి, తర్వాత వాళ్ళలో ఆసక్తిని రేకెత్తించేలా ఛాలెంజింగ్గా కూడా ఉంటాయి. సెకండ్ పాయింట్, హెల్ప్ టు రిటైన్ అండ్ సస్టైన్ ద ఎఫర్ట్ ఆఫ్ లెర్నింగ్. రిటైన్ అండ్ సస్టైన్ అంటే కంటిన్యూ అని అర్థం. అంటే గేమ్స్ వల్ల మరొక లాభం ఏంటంటే విద్యార్థులు తమ లెర్నింగ్ను అలాగే కొనసాగిస్తారు. థర్డ్ పాయింట్, ప్రొవైడ్ ప్రాక్టీస్ ఇన్ ఆల్ ద 4 స్కిల్స్ ఆఫ్ లాంగ్వేజ్. గేమ్స్ వల్ల మరొక లాభం ఏంటంటే విద్యార్థులకు 4 స్కిల్స్ LSRWలో కూడా ప్రాక్టీస్కు అవకాశము కల్పిస్తాయి. నెక్స్ట్ 4th పాయింట్, ఎంకరేజ్ లెర్నర్స్ టు ఇంటరాక్ట్ అండ్ కమ్యూనికేట్. గేమ్స్ వల్ల మరొక లాభం ఏంటంటే విద్యార్థులు పక్క వాళ్ళతో ఇంటరాక్ట్ కావడానికి అవకాశం కల్పిస్తుంది. క్రియేట్ ఏ మీనింగ్ఫుల్ కాంటెక్స్ట్ ఫర్ లాంగ్వేజ్ యూస్. సందర్భానుసారంగా లాంగ్వేజ్ను ఉపయోగించడానికి కావలసినటువంటి సందర్భాన్ని కూడా సృష్టిస్తాయి గేమ్స్. ఈ విధంగా గేమ్స్ వల్ల 5 లాభాలు ఉన్నాయి అని చెప్పినటువంటి వ్యక్తి లీ సూకిన్. అకార్డింగ్ టు లూయిస్, ద అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ గేమ్స్. గేమ్స్ను క్లాస్ రూమ్లో ఉపయోగించడం ద్వారా పాఠం చెప్పేటప్పుడు ఎటువంటి లాభాలు ఉన్నాయి అనే విషయాన్ని లూయిస్ అనే వ్యక్తి తెలియజేశాడు 4 పాయింట్స్ రూపంలో. అందులో ఫస్ట్ పాయింట్, గేమ్స్ను ఉపయోగించడం వల్ల లాభాలు. యాడ్ వేరియేషన్ టు ఏ లెసన్ అండ్ ఇంక్రీజ్ మోటివేషన్. అంటే ఈ గేమ్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే కాస్త కొత్తదనం అనేది, వేరియేషన్, కొత్తదనము, భిన్నత్వం అనేది లెసన్కి యాడ్ అవుతుంది. దాని ద్వారా విద్యార్థుల్లో మోటివేషన్ పెరుగుతుంది. సెకండ్ పాయింట్, గేమ్స్ ఆర్ ఫన్ అండ్ లెర్నర్స్ లైక్ టు ప్లే విత్.
గేమ్స్ అనేవి ఫన్ను కలిగిస్తాయి కాబట్టి విద్యార్థులు వాటితో ఆడుకొని తమ జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. థర్డ్ పాయింట్, మేక్ ద ఫారిన్ లాంగ్వేజ్ యూస్ఫుల్ టు లెర్న్ యాజ్ ఇట్ బ్రింగ్స్ టార్గెట్ లాంగ్వేజ్ టు లైఫ్. ఈ గేమ్స్ వల్ల మరొక లాభం ఏంటంటే ఈ ఫారిన్ లాంగ్వేజ్ను నేర్చుకునేటప్పుడు విద్యార్థులకు బోరు కొట్టకుండా ఈ గేమ్స్ అనేవి ఏం చేస్తాయంటే ఆ టార్గెట్ లాంగ్వేజ్కు, ఇంగ్లీష్ లాంగ్వేజ్కు లైఫ్ను తీసుకొస్తాయి. లైఫ్ అంటే ఏంటి? ఇంట్రెస్టింగ్గా, ఎగ్జైటింగ్గా మారుస్తాయి. నెక్స్ట్ డి పాయింట్, ఇన్స్పైర్ ఈవెన్ షై లెర్నర్స్ టు పార్టిసిపేట్ పాజిటివ్లీ. కొంతమంది విద్యార్థులు క్లాస్ రూమ్లో యాక్టివ్గా పార్టిసిపేట్ కాకుండా సిగ్గుపడుతూ ఉంటారు. అలాంటి షై లెర్నర్స్ని కూడా, అంటే ప్యాసివ్గా ఉన్నటువంటి లెర్నర్స్ని కూడా యాక్టివ్గా ఆ గేమ్లో పాల్గొనేలాగా చేస్తాయి గేమ్స్. ఈ విధంగా గేమ్స్ వల్ల లాభాలు ఉన్నాయని తన అభిప్రాయాన్ని చెప్పినటువంటి వ్యక్తి లూయిస్. నెక్స్ట్ పాయింట్, 14th పాయింట్, టైసన్ కన్సిడర్స్ ద ఫాలోయింగ్ ఐడియాస్ వైల్ చూసింగ్ గేమ్స్. యాజ్ ఎ టీచర్గా మీరు ఏం చేస్తారండి? క్లాస్ రూమ్లో గేమ్స్ని ఉపయోగిస్తారు కదా. మీరు ఎలాంటి గేమ్స్ను చూస్ చేసుకోవాలంటే మీరు ఒక గేమ్ను చూస్ చేసుకునేటప్పుడు ఒక 5 పాయింట్స్ మీ మైండ్లో ఉండాలండి. ఆ 5 పాయింట్స్ ఏమి అనే విషయాన్ని చెప్పినటువంటి వ్యక్తి టైసన్. అందులో ఫస్ట్ పాయింట్, ఏ గేమ్ మస్ట్ బి మోర్ దాన్ జస్ట్ ఫన్. టీచరు సెలెక్ట్ చేసుకునే గేమ్ ఎలా ఉండాలి అంటే ఫన్, కేవలం ఫన్ను కలిగించేది కాకుండా అంతకు మించి ఉండాలి, అంటే మంచి జ్ఞానాన్ని అందించేది కూడా ఉండాలి. షుడ్ ఇన్వాల్వ్ ఫ్రెండ్లీ కాంపిటీషన్. ఆ గేమ్ వల్ల విద్యార్థుల మధ్యలో ఫ్రెండ్లీ కాంపిటీషన్ ఉండాలి, కానీ ఒక విద్యార్థి మరొక విద్యార్థితో కొట్లాడేలా ఉండకూడదు. థర్డ్ పాయింట్, షుడ్ కీప్ ఆల్ ద లెర్నర్స్ ఇన్వాల్వ్డ్ అండ్ ఇంట్రెస్టింగ్. మీరు చూస్ చేసుకున్న గేము అందరి విద్యార్థులు ఆ గేమ్లో ఇన్వాల్వ్ అయ్యేలాగా ఉండాలి, ఆ గేమ్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. నెక్స్ట్ 4th పాయింట్, షుడ్ ఎంకరేజ్ లెర్నర్స్ టు ఫోకస్ ఆన్ ద యూజ్ ఆఫ్ లాంగ్వేజ్. మరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ గేము ఎలాంటి అవకాశం ఇవ్వాలి విద్యార్థి కంటే భాషను ఉపయోగించడానికి అవకాశం ఇవ్వాలి, ఆ అబ్బాయిని ఎంకరేజ్ చేయాలి. 5th పాయింట్, షుడ్ గివ్ లెర్నర్స్ ఏ ఛాన్స్ టు లెర్న్, ప్రాక్టీస్ ఆర్ రివ్యూ లాంగ్వేజ్. ఆ గేమ్ విద్యార్థికి ఎలాంటి అవకాశం ఇవ్వాలి అంటే భాషను నేర్చుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి, రివ్యూ సమీక్షించడానికి అవకాశం ఇవ్వాలి. ఇలాంటి అవకాశం ఉన్నటువంటి గేమ్స్ మాత్రమే చూస్ చేసుకోవాలి అని తన అభిప్రాయాన్ని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే టైసన్. మనం ఇప్పటి వరకు 6 రకాల టెక్నిక్స్ గురించి తెలుసుకున్నాం. టెక్నిక్స్తో పాటు ఇప్పుడు మరికొన్ని అంశాలు ఇవ్వడం జరిగింది. ఆ అంశాలను కూడా మనం తెలుసుకుందాం. అందులో టంగ్ ట్విస్టర్స్. టంగ్ ట్విస్టర్స్ కెన్ బి ఎఫెక్టివ్లీ యూజ్డ్ టు ఇంప్రూవ్ ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద లెర్నర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. టంగ్ ట్విస్టర్స్ వలన ప్రధానమైనటువంటి లాభం ఏంటంటే మనం విద్యార్థులలో ఎటువంటి స్కిల్ని పెంపొందించవచ్చు అంటే ప్రొనౌన్సియేషన్, వాళ్ళలో ప్రొనౌన్సియేషన్ స్కిల్ని మనము పెంపొందించవచ్చు. ప్రొనౌన్సియేషన్ స్కిల్ని పెంపొందించడానికి బాగా ఉపయోగపడేటువంటి అంశం ఏంటంటే టంగ్ ట్విస్టర్స్. ఇప్పుడు మనము క్రాస్ వర్డ్ పజిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. విద్యార్థులు క్రాస్ వర్డ్ పజిల్స్ను సాల్వ్ చేయడం ద్వారా ఏమేమి లబ్ధి పొందుతారో తెలుసుకుందాం. వైల్ సాల్వింగ్ క్రాస్ వర్డ్ పజిల్స్ లెర్నర్స్ ఏం నేర్చుకుంటారంటే నంబర్ 1 పాయింట్, ఇంప్రూవ్ వొకాబులరీ, రీజనింగ్ అండ్ స్పెల్లింగ్. ఈ క్రాస్ వర్డ్ పజిల్స్ను సాల్వ్ చేయడం ద్వారా వాళ్ళలో వొకాబులరీ పెరుగుతుంది, రీజనింగ్ పెరుగుతుంది, స్పెల్లింగ్స్ నేర్చుకుంటారు. అక్వైర్ న్యూ వొకాబులరీ టెర్మినాలజీ, కొత్త పదాలు నేర్చుకుంటారు. డిఫరెన్షియేట్ సిమిలర్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్, కొన్ని పదాలు దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి, ఆ దగ్గర సంబంధం ఉన్నటువంటి పదాలను కూడా డిఫరెన్షియేట్ చేయగలుగుతారు. దేనివల్ల? పజిల్స్ వల్ల. క్రాస్ వర్డ్ పజిల్స్ను సాల్వ్ చేయడం ద్వారా విద్యార్థికి కలిగే లాభము, 4వ లాభం, అక్వైర్ ఎగ్జాక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్స్, స్పెల్లింగ్స్ నేర్చుకుంటాడు. మేక్ ఇన్ఫరెన్సెస్, ఎవాల్యుయేట్స్ చాయిసెస్ అండ్ డ్రాస్ కన్క్లూజన్స్. మరొక లాభం ఏంటంటే మేక్ ఇన్ఫరెన్సెస్. ఇన్ఫరెన్సెస్ అంటే ఏం లేదండి, ఉన్నటువంటి సమాచారం ఆధారంగా ఒక అభిప్రాయానికి రావడం, ఒక అభిప్రాయానికి వచ్చి ఎవాల్యుయేట్ చేస్తాడు, చివరిగా కన్క్లూజన్కు వస్తాడనమాట. నెక్స్ట్ పాయింట్, ఎంజాయ్ డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్స్ అండ్ స్టెప్ బై స్టెప్ రీజనింగ్. తర్వాత ఇక్కడ విద్యార్థి ఏం చేస్తాడంటే రీజనింగ్ అనే ఎబిలిటీని కూడా పెంపొందించుకుంటాడు. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, బ్రింగ్ ఫోర్త్ మల్టీ టాస్క్ స్ట్రాటజీస్. ఈ క్రాస్ వర్డ్ పజిల్స్ ఆన్సర్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఒక స్ట్రాటజీ మాత్రమే ఉపయోగిస్తే మనకు ఆన్సర్ రాదండి.
అప్పుడు ఏం చేస్తాడంటే విద్యార్థి రకరకాల స్ట్రాటజీస్ని ఉపయోగించి ఆన్సర్ కనుక్కుంటాడు. కాబట్టి ఈ మల్టీ టాస్క్ స్ట్రాటజీ అనే స్కిల్ కూడా విద్యార్థిలో పెంపొందించడానికి సహాయపడుతుంది క్రాస్ వర్డ్ పజిల్స్. ఇప్పుడు మనము వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి రెమీడియల్ టీచింగ్ గురించి తెలుసుకుందాం. 17th పాయింట్, రెమీడియల్ టీచింగ్ helps to identify learners who commit mistakes and give them the necessary guidance to make them overcome their problems. వెరీ ఇంపార్టెంట్ చూడండి. రెమీడియల్ టీచింగ్ అనేది ఏం చేస్తుందంటే, ముందుగా ఏం చేస్తుందంటే విద్యార్థి ఏ తప్పులు చేస్తున్నాడు అనే విషయాన్ని మనం ఏం చేయాలి, గుర్తించాలి. తర్వాత ఏం చేయాలి, విద్యార్థి చేస్తున్నటువంటి తప్పులను గుర్తించి విద్యార్థి ఆ తప్పులను సవరించుకునేలాగా ఒక టీచర్గా మీరు విద్యార్థికి ఏమి ఇవ్వాలి, గైడెన్స్ ఇవ్వాలి. అలా ఇవ్వడమే రెమీడియల్ టీచింగ్ అండి. విద్యార్థులలో తప్పును గుర్తించాలి, ఆ తప్పును సరిచేసేలాగా టీచర్ విద్యార్థికి ఏమి ఇవ్వాలి, గైడెన్స్ ఇవ్వాలి. అలా ఇవ్వడమే రెమీడియల్ టీచింగ్. నెక్స్ట్ 18th పాయింట్, ద బెస్ట్ సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్ ఈజ్ టు ఐసోలేట్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అక్కరింగ్ గ్రామటికల్ ఎర్రర్స్, దెన్ ఫ్రేమ్ ఎక్సర్సైజెస్ అండ్ ఇన్స్ట్రక్ట్ స్టూడెంట్స్ ఇన్ ద కరెక్ట్ ఫార్మ్స్. ఇక్కడ ఏం చేయాలంటే విద్యార్థి ఎక్కడైతే తప్పు చేస్తున్నాడో ఆ తప్పును గుర్తించాలండి. ఉదాహరణకు ఒక విద్యార్థి ఎక్కువగా ఆర్టికల్స్ ఏ యాన్ అనే విషయంలో తప్పులు చేస్తున్నాడు అనుకోండి, మనం ఏం చేయాలి, ఆ తప్పును గుర్తించాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ తప్పును సరిచేయడానికి ఆర్టికల్స్ మీద ఆ విద్యార్థికి ఎక్సర్సైజ్ ఇవ్వాలి. ఆ విధంగా ఎక్సర్సైజ్ ఇవ్వడం వల్ల ఏం చేస్తాడు విద్యార్థి, తన తప్పును సరిచేసుకొని కరెక్ట్గా ఆన్సర్ రాయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేయడమే రెమీడియల్ టీచింగ్. అంటే విద్యార్థి చేస్తున్నటువంటి తప్పును గుర్తించి ఆ తప్పును సరిచేయడానికి మీరు ఎక్కువగా ఎక్సర్సైజెస్ ఇస్తే అప్పుడు ఆ విద్యార్థి ఏం చేస్తాడు, తన తప్పులను సవరించుకుంటాడు. నెక్స్ట్ 19th పాయింట్, రెమీడియల్ టీచింగ్ ఈజ్ నాట్ రివైజింగ్ ద టాపిక్స్ టాట్ రిపీటెడ్లీ. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. రెమీడియల్ టీచింగ్ అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ చెప్పిన పాఠాన్ని మళ్ళీ చెప్పడం కాదండి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. రెమీడియల్ టీచింగ్ అంటే విద్యార్థులకు ఆల్రెడీ చెప్పిన పాఠాన్ని నువ్వు మళ్ళీ చెప్పడం రెమీడియల్ టీచింగ్ అని చెప్పరనమాట. కేర్ఫుల్ అనాలిసిస్ ఆఫ్ ద లెర్నర్స్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ అండ్ డయాగ్నోజింగ్ ద ఏరియాస్ ఆఫ్ డిఫికల్టీ ఆర్ ద కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ రెమీడియల్ టీచింగ్. రెమీడియల్ టీచింగ్లో 2 ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఒకటి ఎగ్జామినేషన్లో విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్స్ని అనాలిసిస్ చేయడము, తర్వాత విద్యార్థికి ఏ ఏరియాలో కష్టం ఉందో ఆ ఏరియాను గుర్తించడము అనేది రెమీడియల్ టీచింగ్లో ముఖ్యమైనటువంటి అంశాలు. 2, ఎగ్జామినేషన్లో విద్యార్థి యొక్క పర్ఫార్మెన్స్ని అనాలిసిస్ చేయడము, విద్యార్థి ఎక్కడ కష్టంగా ఫీల్ అవుతున్నాడో ఆ కష్టంగా ఫీల్ అయ్యేటటువంటి ఏరియాను గుర్తించడం. నెక్స్ట్ పాయింట్, వన్స్ ద డిఫికల్టీ ఏరియాస్ ఆర్ ఐడెంటిఫైడ్, the next task is to plan the learning experiences to teach the basics to understand the given topic. చూడండి, మనం ఇంతకుముందు ఏం చేసినాము, విద్యార్థికి ఏ ఏరియా అయితే కష్టమో ఆ ఏరియాని గుర్తించాలండి. గుర్తించిన తర్వాత ఏం చేయాలి, ప్లాన్ వేయాలి. ఏం ప్లాన్ వేయాలి, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఆ విద్యార్థికి ఎటువంటి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తే ఆ టాపిక్ను విద్యార్థి బాగా అర్థం చేసుకుంటాడో అటువంటి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వడానికి టీచర్ ఏం చేయాలి, ఒక ప్లాన్ను వేయాలి. ప్లాన్ వేసి ఆ విధంగా విద్యార్థికి కష్టంగా ఉన్నటువంటి ఆ అంశాన్ని బోధించడం ద్వారా అందులో ఉన్నటువంటి తప్పులను సరిచేసి విద్యార్థి కరెక్ట్గా ఆన్సర్ రాసేలా చేయడమే రెమీడియల్ టీచింగ్. నెక్స్ట్ పాయింట్, 22nd పాయింట్, లెర్నర్స్ ఆర్ సెంట్రల్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్. వెరీ ఇంపార్టెంట్ అండి. మనము విద్యార్థులకు పాఠం చెప్పేటప్పుడు ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అంటే లెర్నర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ లెర్నర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది దేంట్లో, రెమీడియల్ టీచింగ్లో. 23rd పాయింట్ అండి, ద లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ షుడ్ బి యాక్టివిటీ ఓరియంటెడ్. ఇక్కడ చూడండి, మనం విద్యార్థికి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి కదండి, అది ఎలా ఉండాలంటే యాక్టివిటీ బేస్డ్ ఉండాలండి. అంటే మనం విద్యార్థికి చెప్పే పాఠము వాని తప్పు సరిచేయాలి కదా, అది ఎలా ఉండాలి, యాక్టివిటీని బేస్ చేసుకొని ఉండాలి. నెక్స్ట్ 24th పాయింట్, గ్రూప్ డిస్కషన్స్ ఆర్ టు బి హెల్డ్ ఇన్ ద క్లాస్ రూమ్ సో దట్ ద స్లో లెర్నర్స్ ఆర్ బెనిఫిటెడ్. ఈ రెమీడియల్ టీచింగ్లో మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనం క్లాస్ రూమ్లో ఎక్కువగా గ్రూప్ డిస్కషన్స్ ఏర్పాటు చేయాలండి. ఆ విధంగా గ్రూప్ డిస్కషన్స్ ఏర్పాటు చేయడం ద్వారా
స్లో లెర్నర్స్ కూడా ఎవరైనా ఉంటే ఆ గ్రూప్ డిస్కషన్లో పాల్గొని కొంతమేర లబ్ధి పొందే అవకాశము ఉంటుంది. 25th పాయింట్ అండి. స్ట్రక్చరల్ డ్రిల్స్ కెన్ బి యూస్ఫుల్ ఇన్ రెమీడింగ్ ద ఫ్రీక్వెంట్లీ అక్కరింగ్ ఎర్రర్స్. ఉదాహరణకు ఒక విద్యార్థి ఆర్టికల్స్ విషయంలో ఎక్కువగా తప్పు చేస్తున్నాడు అనుకోండి, ఏఐని ఉపయోగించే విషయంలో. మనం ఆ తప్పును సరిచేయాలంటే మనకు బాగా ఉపయోగపడేది ఏదంటే స్ట్రక్చరల్ డ్రిల్స్ అండి. అంటే ఉదాహరణకు మనం ఏం చేస్తామంటే ఒక 4 నిలువు కాలమ్స్ వేస్తాం. ఫస్ట్ కాలంలో ఐ, సెకండ్ కాలంలో లైక్, థర్డ్ కాలంలో ఏ లేదా యాన్, ఫోర్త్ కాలంలో కొన్ని వర్డ్స్ రాస్తామండి. ఐ లైక్ ఏ బనానా, నెక్స్ట్ ఐ లైక్ యాన్ ఆరెంజ్. ఇట్లా చూడండి, మనం చివరి ఫోర్త్ కాలంలో బనానా, ఆరెంజ్ ఇట్లా రకరకాల వర్డ్స్ రాయాలి. ఈ విధంగా మనం ఒక స్ట్రక్చర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే విద్యార్థి ఎక్కడైతే తప్పు చేస్తున్నాడో ఆ తప్పును సరిచేసుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆ తప్పును సరిచేయాలంటే మనకు స్ట్రక్చరల్ డ్రిల్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 25th పాయింట్తో మనము అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ అనే ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ను క్లోజ్ చేయడము జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోస్ వల్ల మీరు లబ్ధి పొందారు అనిపిస్తే ఖచ్చితంగా మా ఇంగ్లీష్ విజయ్ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మా కంటెంట్ను లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కు షేర్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. మీ సక్సెస్ను ఆశించే మీ ఇంగ్లీష్ విజయ్. థ్యాంక్ యూ.